ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి? హలో హలో, ఏమండి? ఈవిడ మీకేమవుతుంది? ఇంకా తెలీదు. ఓకే, సెలైన్ ఎక్కిస్తే సరిపోతుంది. ఓకే, అయితే 1-2 ఇచ్చేయండి. 280 రూపీస్ పే చేయండి. 280? రేపిస్తే ఓకేనా? డబ్బులు ఇస్తేనే, సెలైన్ అయినా ఇంజెక్షన్ అయినా. ఓకే ఓకే, క్యారీ ఆన్ క్యారీ ఆన్. ఇదిగోండి డాక్టర్, 280. చేంజ్ పర్వాలేదు, మిగిలిన 20 కూడా సెలైన్ ఎక్కించేయండి. మీ డబ్బేగా. నా డబ్బా? అదే, ఎవరి డబ్బైనా మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీ డబ్బేగా. అతని పేరేమిటన్నా? ప్రవీణ్. పేరు బానే ఉంది కానీ నెట్వర్కే బాలేదు. నాట్ రీచబుల్. మీ ఇంట్లో చెప్దామంటే కుదరదు. పోనీ పోలీసులకు చెప్దామంటే మీ ఇంట్లో వాళ్ళు చాలా పలుకుబడి ఉన్నవాళ్ళు అంటున్నావు. చెప్పాల్సిన వాడేమో దొరకట్లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏదైనా హోటల్కి. హోటల్కా? బాగా ఆకలేస్తోంది. కూర్చోండి. ఇక మీకేం కావాలో ఫుల్ గా ఆర్డర్ చేసుకోండి. బిల్డప్ ఏం తక్కువ లేదు. బిల్ ఎలా కడతాడో చూద్దాం. నెట్వర్క్ బిజీయా? జానీ గడు దొరకట్లేదు. బాగున్నావా? వైజాగ్ నుంచి ఎప్పుడు వచ్చావురా? అరే నువ్వా? నేను వచ్చి 2 నెలలైందిరా. మరి ఈవిడే? నా వైఫ్. మాకు పెళ్లి 2 నెలలైంది. అవును, నీ కార్డు కూడా పంపించాను కదా. పాత అడ్రస్ పంపించుంటావులే. అవును, నువ్వేంటి ఇంత పెద్ద కాస్ట్లీ హోటల్కి వచ్చావు? ఫుట్పాత్ టిఫిన్ తప్ప దిగదు కదరా. సర్లే, నువ్వు నీ మిస్సెస్ లంచ్ కి తప్పకుండా రండి. ఇదిగో నా కార్డు. అలాగే, వస్తానమ్మా. అలాగే. బాయ్ రా. బాయ్ రా. వైజాగ్ ప్రసాద్. చూసావా, నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఎవడో ఫ్రెండ్ తగులుతానే ఉంటాడు. నేనంటే వాళ్ళకి మహా ప్రాణం. అబ్బా, మీరందరినీ బలి గుర్తు పెట్టుకుంటారండి. జీవితంలో మిగిలింది వాళ్ళే నాకు. నువ్వు కూడా? అవును, ఆయనేంటి ఫుట్పాత్ టిఫిన్ అంటున్నారు? అదే, అంటే మేము కాలేజీ చదువుకునే రోజుల్లో వాళ్ళందరికి నేను పెద్ద పిసిదానని ఫీలింగ్. ఎదవరికి నువ్వు ఆర్డర్ చేసుకోయా. ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, దోశ అన్ని ఉంటాయి. రే ప్రసాద్, మళ్ళీ ఎవడు? ఎరా బాగున్నావా? బాగున్నా. దొంగ రా. ఏంట్రా గుర్తుపట్టలేదా? ఫ్రెండ్స్ అంటే ప్రాణాలు ఇచ్చేవాడివి అన్నీ మర్చిపోతావా? నా ఫ్రెండ్ నా క్లోజ్ ఫ్రెండ్. అయితే నా పేరేంటో చెప్పు. ఏంటి, మీరు పేరు మర్చిపోయారా? తెలుసు 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 శివరామ్ అని చెప్పు. మర్చిపోయారు. కరెక్ట్ గా చెప్పేశాడు కదా. కూర్చో పర్వతి, కూర్చో. నేను చెప్పలేదు ప్రసాద్ అని. వాడే నా వైఫ్ రాణి. చూడు ఎంత జాగ్రత్త పడుతున్నాడు. వాడి ఫ్లాష్ బ్యాక్ లో నేను చెప్పేస్తానని పెళ్ళాన్ని పరిచయం చేస్తున్నాడు. ఫ్లాష్ బ్యాక్? నాకేం ఫ్లాష్ బ్యాక్ ఉన్నాయమ్మా? రోయ్, మన ఇద్దరం భీమిల్లో బీరు తాగి జుజ్జు చేయలే. బీర్లా? భీమిలిలోరా? ఏంటి? పెళ్ళైన తర్వాత అన్ని మర్చిపోయాడు. అవును. తిను పర్వతి. వాళ్ళు ఆర్డర్ చేసుకున్నవి మనం తింటే బాగుండదు కదా. అయ్యో, ఫ్రెండ్స్ ముందు తిరగకపోతే చాలా బాధపడతాడు. ఒక్కసారి సూసైడ్ కూడా చేసుకుంటాడు. నేనా? దొంగ. ఏం కావాలి ఆర్డర్ ఇవ్వరా? మీరు తినండి బాబు, సేమ్ ఐటమ్స్. ఓకే సార్. మీ ఇద్దరం కాలేజ్ డేస్ లో చాలా హ్యాపీ డేస్ గా ఉండేవాళ్ళం. అవును, వీడిది మైండ్ కాదు, మెమరీ. అవును, మా ఆయన అస్సలు మర్చిపోరు. హ్యాపీ డేస్, హ్యాపీ డేస్, హ్యాపీ డేస్. నువ్వు ఇటు కూర్చోవా, అటు కూర్చుంటాను. కూర్చోరా, ఎప్పుడోసారి కలుస్తాం. అవునవును. థ్యాంక్స్ రా ప్రసాద్. తెచ్చావా బిల్లు? కానీ బిల్లు మాత్రం నేనే కడతా. కట్టు. ఫ్రెండ్ కదా, క్లోజ్ ఫ్రెండ్. కడతానంటున్నాడు, నువ్వే కట్టు. నేనా? కడతా. కాలేజీలో కూడా విడితే నేను బిల్లు కడతానంటే చంపినంత పని చేసేవాడు. ఈసారి మాత్రం బిల్లు కట్టకపోతే నిన్ను చంపేది. ఏంట్రా మరి, పెళ్లి చేసుకున్నావు, ఏదైనా పార్టీ ఇచ్చావా? నువ్వు క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి ఈ చిన్న బిల్లుతో వదిలేస్తున్నా. కట్టు. రా పార్వతి, వెళ్దాం. నీ పెళ్ళాన్ని తీసుకుని మా ఇంటికి డిన్నర్ ఓకే, బాయ్. ఉంటా. ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్. ప్రసాద్. నా పేరు ప్రసాద్ కాదు, మాది వైజాగ్ కాదు. హలో, ప్రవీణ్ లైన్ లో ఉన్నాడు. హలో. థ్యాంక్స్ మిస్టర్. శివరామని చెప్పండి. రియల్లీ గ్రేట్.
పార్వతి ప్రాణాలు కాపాడారు. అది సరే గాని మీ పార్వతిని ఎక్కడ తీసుకురావాలో చెప్పు. సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా మీద అనుమానం వచ్చి అర్జెంట్ పని ఉందని గోవా పంపించారు. నేను తొందరగా వచ్చేస్తాను. అంతవరకు తనకి ఏ ప్రమాదం జరగకుండా మీరే తన ఏదైనా సేఫ్ ప్లేస్ లో ఉంచండి నేనా? ప్లీజ్. నాకు వేరే దారి లేదు. సేఫ్ ప్లేసా? ఎక్స్క్యూజ్ మీ, ఆ? ఎవరాడు? ఎవడైతే నాకేంటి, నా స్టైలే వేరు. ఎవరు సార్ మీరు? నన్ను ఎస్ఐ రాజలింగం అంటారా? నన్ను లాయర్ శివరాం అంటారు. అయితే స్టేషన్ పద. మేము నిరపదులు సార్ మేము. అవునా అమ్మా? ఈ చొక్కా ఇప్పించి జీప్ How dare you? మాతో పెట్టుకుంటున్నారు. అలాగా సార్, వీళ్ళను మొత్తం బట్టలు ఇప్పించి జీప్ ఎక్కించారు. ఎలా ఉన్నారు చూడు. అమ్మాయిలందరికీ ప్రేమిపించేట్టు బాయ్ ఫ్రెండ్ తో కలిసి లేచిపోదాం అనుకున్నా, నిజమేనా? అవును. ఈ బాయ్స్ లో బా, ఎలా ఉన్నారు చూడు ఒక్కొక్కరు. ఈ ముదుర్స్ లో నీ బాయ్ ఫ్రెండ్ ఎవరు? అబ్బో, అతనే. ప్రేమ కల్లేలేమనుకున్నాను, కాళ్ళు కూడా లేవా? బ్యాక్ 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 నీ బ్యాక్ సార్, నా బ్యాక్ నా బ్యాక్. నీ బ్యాక్ ఇది రా. నువ్వేనా అమ్మాయి బాయ్ ఫ్రెండ్వి? అవును. మీ మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను. నువ్వు మేజర్ వేనా? అవును. నువ్వు మేజర్ వేనా? డబుల్ మేజర్. డబుల్ డబుల్ ఆహా. అంటే 18+18 ఎగ్జాక్ట్లీ. లవ్ ముందు లా అయినా లాఠీ అయినా సెల్యూట్ చేయాల్సిందే. సొసైటీలో మీరెంత పోటుగాళ్ళైనా ప్రేమను ఏమీ చేయలేరు. వాళ్లకు నేనండగా ఉంటా. మేజర్లైన మీ ఇద్దరిని ఎవరు ఏమి చేయలేరు. మీ పెళ్లి దగ్గరుండి నేను జరిపిస్తాను. నీకెందుకు సార్ శ్రమ? వాళ్ళ పెళ్లి నేను నడిపిస్తాను. నువ్వు ముందు సరిగ్గా నడవడం నేర్చుకో. ఎవ్రీబడి అవుట్, కమాన్. లైఫ్ లో ఎప్పుడు వేసుకున్నాడు గారి, ఇవాళ వేసుకున్నాను. బతికిపోయాడు రా బాబు. వేసుకోకపోతే మేము చచ్చేవాళ్ళం. అమ్మ పార్వతి, పదమ్మ ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం. వెనక్కి తిరిగి చూడకు, పొట్టుడు బొక్కలో హేస్తాడు. అసలు ఆ అమ్మాయి వాళ్ళతో పాటు వెళ్తుందో లేదో చూద్దాం. అమ్మాయి గురించి మనకెందుకు, పదా ఇంటికి వెళ్దాం. పదా. రే అటు చూడరా, అమ్మాయి మన వైపే వస్తాం. వెళ్దాం పదండి. పదరా. ఇదే మా ఇల్లు. అచ్చం మీ ఇల్లు లాగే ఉంటుంది. బాయ్ లవర్స్. రేయ్ ఓవర్ గా మాట్లాడకుండా వెళ్ళి మనం మెడిసిన్ పట్టుకురా. ఓకే. వేస్ట్. కమా, ఎడం కాలు ముందు పెట్టి లోపలికి రా. ఈ ఇంట్లో అన్ని రివర్సే. కమా, కరెక్ట్. ఆగు. ఎవర్రా ఈ అమ్మాయి? హాయ్ చింటూ. బాబాయ్, ఈ ఆంటీ ఎవరు? నీ గెస్ట్ రా, జాగ్రత్తగా చూసుకోవాలి. హాయ్. హాయ్, నీ పేరు? ఎవడి పేరు చెప్తే ఇల్లంతా అదిరిపోతుందో వాడే. వాడే ఈ నసగాడు. మా వదిన. నమస్తే. వీళ్ళు అస్మదీయులు, యా. వాళ్ళు తస్మదీయులు. సరే, నా రూమ్ పైన ఉంది, నువ్వు వెళ్ళు. ఇదే నా రూమ్. ఇవాళ నుంచి నీ రూమ్ కూడా. ఫ్యామిలీ ఉన్న బ్యాచులర్ని కదా, అందుకే ఇలా ఉంది. కంగారు పడకు. నువ్వు కూడా ఈ రూమ్ ని ఇలాగే క్లీన్ గా ఉంచుకోవాలి. ఓకే? ఇది ఎక్కడుంది? ఇదిగో. ఏం తింటావు? ఎనీ టిఫిన్ క్షణంలో రెడీ చేసేస్తా. నా సెల్ ప్రీపెయిడ్, నా ఫుడ్ రెడీమేడ్. ఇటు చూడండి, ఇండియన్, కాంటినెంటల్ అండ్ చైనీస్, ఎవ్రీథింగ్ అవైలబుల్. ఏం కావాలి? వంట మీరే చేసుకుంటారా? ఇంట్లో వాళ్ళు పెట్టరా? నేను తిన్నా.
మీరు కూడా తినకండి, విషం పెట్టినా పెడతారు. ఇందాకే చెప్పాను కదా, అచ్చం మీ ఇల్లులాగే ఉంటుందని. దానికి అర్థం అదే. కొంచెం తేడా ఫ్యామిలీ, మీరు జాగ్రత్తగా ఉండండి. ఓకే? అమ్మాయి ఎవర్రా? ఎవరు? అదే నువ్వు తీసుకొచ్చిన అమ్మాయి. అదే, అది నా తాలూకా. ఇంటికి ఎందుకు తీసుకొచ్చావురా? ప్రస్తుతం నా గర్ల్ ఫ్రెండ్, అందుకే తీసుకొచ్చాను. ఇదిగో, ఆ అమ్మాయిని అనవసరంగా ప్రశ్నించి విసిగించద్దు. అంటే నువ్వేం చేసినా చూస్తూ ఊరుకోవాలా? ఎస్, యు ఆర్ కరెక్ట్. ఏంటే ఇడు